ప్రభు యొక్క ఉన్నతమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఈ ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా దర్శించుటకు ప్రభు నాకు ఇచ్చినటువంటి అమూల్యమైన తరుణం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర ఉంచుకొని చూడాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా కీర్తనలు 61వ కీర్తన 2వ వచనము, 2వ భాగము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇక్కడ కీర్తనకారుడు దావీదు మహారాజు చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఈ కొండను ప్రభువా నా సొంతంగా నేను ఎక్కలేను, నీ సహాయమే కావాలా. నా బలహీనమైన చేయి నీ బలవంతుని చేతిలో పెట్టుకుంటున్నాను. నీవే నన్ను ఆదరించాలా ప్రభువా, నీవే నన్ను కరుణించాలా ప్రభువా. ఈ కొండ లాంటి సమస్యను నేను ఏ రీతిగా నా సొంతంగా నేను తీర్చుకోలేను ప్రభువా. నీ సహాయము, నీ సన్నిధి కావాలి ప్రభువా. నీ సహాయం ఉంటేనే గాని ప్రభువా నేను కోల్పోయిన ఆనందాన్ని పొందలేను తండ్రి. ప్రభువా, నా జీవితంలో, మా ఒకరొకరి జీవితంలో అనేకమైన కొండలాంటి సమస్యలు వస్తున్నాయి ప్రభువా. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, ఈ సమస్యల ద్వారా నేను మహిమపరచాలంటే ప్రభువా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. కీర్తనకారుడు ఇది ప్రార్థన చేస్తూ ఇక్కడ 7 విషయాలు రాశాడు. ఎత్తైన కొండపైకి ఎట్లా ఎక్కాలనో మొట్టమొదటి మెట్టు ఏదనగా ప్రార్థన అనేటువంటి మెట్టు. ప్రభునామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నామండి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిగా ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలంటే, దీంట్లో నుంచి మనం బయటపడాలంటే, ఈ సమస్యల నుంచి మనం దేవుడు కాపాడాలంటే, ఈ సమస్యలో మనకు విజయం కలగాలంటే మొట్టమొదటిది ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ప్రార్థనే మన ఆయుధమై ఉన్నది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ అంతట్లో నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎక్కువ సార్లు ప్రార్థన చేసిన వాళ్ళు క్రీస్తే. ఒంటరిగా ప్రార్థన చేశాడు, అరణ్యమునకు వెళ్లి ప్రార్థన చేశాడు, కొండకు వెళ్లి ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఎక్కువ సమయాన్ని ప్రార్థనకి ఇచ్చేవాడు. మా ఫాదర్ పాస్టర్, ఆయన చనిపోయినాడు, ఇప్పుడు లేడు. ఆయన ఎప్పుడు చెప్పేవాడు ఏంటంటే, మనకున్నటువంటి 24 గంటల్లో మన సమయం కూడా దశభాగం ఇవ్వాలా, 10% మనం దేవుని కొరకు ప్రార్థనలో శ్రమ గడపాలని చెప్పేటువంటి వాడు. నిజమే, అడుగుడి మీకు ఇవ్వబడని సెలవిచ్చావు, తట్టుడి మీకు తీయబడను, వెదకుడి మీకు దొరుకునని నువ్వు సెలవిచ్చావు. దేవా, స్తోత్రం చెల్లిస్తున్నావు. ఎక్కలేనంత కొండపైకి ప్రభువా నన్ను ఎక్కించుము దేవా. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రభు మనకు విజయమును చేకూరుస్తాడు. రెండవది కీర్తనకారుడు అంటున్నాడు ఈ 3వ వచనములో, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. నీవే నా ఆశ్రయము, నీవే నా కోట, నీవే నా అండ, నీవే నా బండ వింటున్నావు. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ద లార్డ్ ఈజ్ మై రెఫ్యూజ్, ద లార్డ్ ఈజ్ మై షెల్టర్. ప్రభునామం స్తోత్రం చెల్లిస్తున్నాం. కీర్తనకారుడు కూడా 23వ కీర్తనలో ఆయన ప్రార్థిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నా ప్రభువే నాకు ఆశ్రయమై ఉన్నాడు. నా ప్రభువే నాకు ఆయనకు దుర్గమై ఉంటున్నాడు. ప్రభు నా పక్షమున ఉండి ప్రభు నాకు జయము కూర్చును. 3వది జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనంలో, యుగ యుగములు నీవే గుడారములో
నివసించదవు. గుడారం అనేటువంటి మాట బైబిల్లో మన నివాసమునకు, ఈ లోకములో ఉండే నివాసమునకు గుడారం అని పేరు. పరలోకములో ఉండేటువంటి నివాసం ఎటువంటిదంటే భవనం, అది దేవుని యొక్క మందిరము. దేవుని మందిరం అనేది 3 రకాలుగా బైబిల్లో రాయబడి ఉంది. ఒకటి, మనం ఆరాధించేటువంటి మందిరము, ప్రభును స్తుతించేటువంటి మందిరము, హృదయం అనేటువంటి మందిరము రెండవది. మూడవది, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మందిరము. పరలోక రాజ్యంలో ఏ మందిరం ఉండదు, కానీ ప్రకటన గ్రంథంలో చెప్పిన రీతిగా ప్రభువే మందిరమై ఉంటాడు. ప్రభు నామానికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. యుగ యుగములు నీ గుడారములో నేను నివసించదను. ఫెలోషిప్ విత్ ద లార్డ్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన గుడారములో మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ఆయన గుడారములో, ఆయన సహవాసములో ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఆయన గుడారములో ఆ వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మూడవది, యుగ యుగములు నీవే, నేను నీ గుడారములో నివసించదను. నాలుగవది జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు మనకిచ్చినటువంటి అభయవాక్కులు ఏమనగా, నీ రెక్కల చాటున దాగుకొందును. ఒక కోడి ఏ రీతిగా కోడి పిల్లలను తన యొక్క అధీనంలో ఉంచుకొని ఆ గద్ద వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా అవన్నీ కూడా దగ్గర చేర్చుకుంటుందో, ప్రభువే నీవే నా దాగు చోటు అయి ఉన్నావు. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. నీ సన్నిధి, నీ సంతోషము, నీ సమాధానం నాకు అనుగ్రహిస్తా. నీ యొక్క దాగులో, నీ చాటును మేము ఉన్నప్పుడు మాకేమి కూడా హాని కలగదని వాక్యములో సెలవిస్తున్నావు. నీ రెక్కల కింద చాటును దాగుకొందును. ఈ దినాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కరోనా వ్యాధి వస్తుంది, అనేక మంది మరణిస్తున్నారు. మన భారతదేశంలో కూడా మొదలైంది. దినదినం విపరీతంగా ఎక్కిపోతుంది. ఈనాడు చూస్తే మహారాష్ట్ర, తమిళనాడు, తర్వాత ఆంధ్ర, ఈ ప్రాంతంలో ఎక్కువైపోతుంది. దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలా? మనమందరం కూడా ఆయన రెక్కల కింద మనం దాచుకోవాలా. ఆయన రెక్కల నీడలోకి మనం రావాలా. సైతాను యొక్క వలలో నుండి తప్పించబడి క్రీస్తు యొక్క సన్నిధికి మనం రావలసిన వారమై ఉంటున్నాం. ఆయన సన్నిధిలో దాక్కుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినట్లయితే ప్రభు తన బిడ్డలకు ఎలాంటి హాని చేయడని జ్ఞాపకం చేసుకున్నాం. 5వ వచనం యొక్క 2వ భాగంలో, నీ నామమందు భయభక్తులు కలవారి స్వాస్థ్యమును నీవు నాకు అనుగ్రహించదవు. ప్రభు తన బిడ్డలకు పరలోక స్వాస్థ్యం ఏర్పాటు చేసినాడు. తండ్రి తన బిడ్డలకు ఏమి చేశాడు అది కంటికి కనబడదు, చెవి వినబడదు, మనుష్య హృదయం గోచరం కాదు. అటువంటి స్వాస్థ్యాన్ని ప్రభు నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేశాడు. నా పేరుటకి నీళ్ళు ఇస్తే మర్చిపోనని చెప్పాడు. దేవుడు అనుగ్రహించిన పని, ఏ పని నమ్మకంగా యథార్థంగా క్రీస్తు మహిమ కొరకు మనం చేసినప్పుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. పరలోక స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 6వది, రాజునకు దీర్ఘాయువు కలుగజేయదు గాక, అతని సంవత్సరములు తరతరములను గాక. దీర్ఘాయువు అనేది ఒక ఆశీర్వాదం. దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తానని 91వ కీర్తనలో రాబడింది. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముసలితనమందు పచ్చగా చిగురింతులనే వాక్యంలో సెలవిచ్చావు. ప్రభువా, మాకు దీర్ఘాయువు దయచేయండి నాయన. ప్రభువా, మేము జీవించే సంవత్సరములు అధికంగా చేయండి నాయన. సామెతలో జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. సుఖజీవమును తో గడుపు సంవత్సరమును నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని వాక్యంలో రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదు గాక, అతని సంవత్సరమును తరతరలు ఉండను గాక. 6వది జ్ఞాపకం చేసుకుందాం. 7వ వచనంలో ఉంది, దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించును గాక. అతని కాపాడుటకై
కృపా సత్యమును నియమించుము. దేవుని సన్నిధి కీర్తనకాడు అంటాడు మరి 51వ కీర్తనలో, ప్రభువా నీ సన్నిధి నుండి నన్ను దూరపరచుకుము, నీ రక్షణానందము నాకు మరలా దయచేయము. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నానని ప్రభువును స్తుతించి ప్రభువును కొనియాడుచున్నాడు. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధి కొరకు మనం ప్రయాసపడాల. ఆయన సన్నిధిలో సంతోషం కలదు, ఆయన సన్నిధిలో సమాధానం కలదు, ఆయన సన్నిధిలో సమస్తము ఆయన అనుగ్రహించిన అంటున్నాడు. నీ సన్నిధి నుండి ప్రభువా నన్ను దూరపరచుకుము, సమ్మతి గల మనసు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాడు. చివరిగా 8వ వచనములో రాబడిన మాట, ఎత్తైన కొండపైకి ఎక్కాలంటే మనం ఏం చేయాలంటే 8వ వచనములో, దినదినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లుగా నీ నామము నిత్యము కీర్తించదను. ఐ వర్షిప్ ఆల్ ద డే లాంగ్. ప్రభును స్తుతించాల, ప్రభును కొనియాడాల. ప్రభు నీ జీవితంలో ఆయన చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనం స్తుతించాల. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన కనదృష్టి లోకమందంతటా వ్యాపించి ఉన్నది. ఈ ఉదయకాలమందు ప్రియమైనటువంటి సహోదరులారా, మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నలా ప్రభువును మనం స్తుతించాల, ప్రభువును మనం కొనియాడాల, ప్రభువును మనం ఆరాధించాల. ప్రకటన గ్రంథంలో రాబడిన మాట, 4 జీవులు, 24 పెద్దలు, పరలోక సైన్యం అంతా కూడా పరలోక రాజ్యములో ప్రభు సన్నిధిలో దివారాత్రము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు స్తుతిస్తున్నారు. వారితో కలిసి భూలోకములో మనం స్తుతించాలా. వేసవి కాలంలో నీరు ఏ రీతిగా ఆవిరైపోతుందో ఎండాకాలం, వేసవి కాలంలో అదే రీతిగా మనం ఆరాధించినప్పుడు మన స్థుతులు ఆయన యొక్క సింహాసనం దగ్గరపై తిరిగి ఆశీర్వాదములు మన మీదికి వచ్చునని జ్ఞాపకం చేసుకుందాం. నీ నామము నిత్యము కీర్తించదను. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించి దేవుని మనం కొనియాడాల. కాబట్టి ఎత్తైన కొండ, ఈ కొండను ఎక్కాలంటే, ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, ఈ విషాదకరమైన సంఘటన నుండి తాను తప్పించబడాలంటే, దేవుని నామానికి మహిమ కలగాలంటే ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి. 1, క్రీస్తును ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. 2, క్రీస్తును ఆశ్రయించవలసిన వారమై ఉంటున్నాం. క్రీస్తు గుడారంలో ఆయనతో సహవాసం కలిగి ఉండవలెను. ఆయన కోడి రెక్కల కింద దాచి కాపాడినట్లు మనమందరూ కూడా ఆయన చాటున దాక్కుని మనము కాపాడబడవలెను. 5వది జ్ఞాపకం చేసుకుందాం, పరలోక స్వాస్థ్యం మనకు ఏర్పాటు చేశాడు. దేవుడు తన బిడ్డలకు ఏమి ఏర్పాటు చేసినాడు అది కంటి కనబడలేదు, హృదయము గోచరము కాలేదు. ప్రభునామ నీ సన్నిధి నుండి నీ దీర్ఘాయువు నాకు దయచేయి ప్రభువా, దీర్ఘాయువును సుఖజీవంతో గడుపు సంవత్సరములు దయచేయమని సొలొమోను మహారాజు మరి సామెతలు 3వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం. నీ సన్నిధి నుండి మమ్మల్ని దూరపరచుకోవు నాయన. ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు దయచేయని నాయన. చివరిగా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను గణపరిచి మయంపరిచే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము తొలగిండుగాక.